హలో ఆల్! ఈ వీడియోలో విశ్వక్ గారు నటించి, అనుదీప్ గారు డైరెక్ట్ చేసిన 'ఫంకీ' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇందాకడే షో అయితే కంప్లీట్ అయింది. మూవీ రన్ టైమ్ అయితే 2 అవర్స్ 8 మినిట్స్ అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో కోమల్. తను ఒక డైరెక్టర్ భయ్య. ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీలో మూవీ అయితే యాక్సెప్ట్ చేయించుకొని మూవీ అయితే తీస్తూ ఉంటాడనమాట. బట్ ఆ మూవీ తీస్తున్నప్పుడు కొన్ని బడ్జెట్ ఇష్యూస్ అయితే వస్తాయి ప్రొడక్షన్ కంపెనీకి, హీరోకి. అది సాల్వ్ చేయడానికి మెయిన్ లీడ్ అయిన హీరోయిన్, అదే ప్రొడ్యూసర్ గారి కూతురు అయితే రావడం జరుగుద్ది. మరి దాని తర్వాత ఏం జరిగిందన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఎలా ఉందో చెప్పే ముందు 2 పాయింట్లు చెప్తా. ఒకటి, నాగవంశీ గారు గానీ, అనుదీప్ గానీ, విశ్వక్ గానీ అందరూ ఒకటే చెప్పారు, నవ్వుకోవడానికి రండి అని చెప్పేసి. సో నేను అదొకటి మైండ్ లో పెట్టుకున్నా. ఇంకోటి, స్టోరీ స్కేల్ చూడొద్దు, లాజిక్ ఎతకొద్దు, ఓన్లీ మ్యాజిక్ లో చూడండి అని చెప్పేసి. సో నేను ఆ 2 మైండ్ లో పెట్టుకుని జస్ట్ నవ్వుకోవడానికి వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని సీన్లు వర్కౌట్ అవ్వకపోయినప్పటికీ కూడా నాకు చాలా ఎక్కువగా వర్కౌట్ అయిన సీన్స్ అన్నట్లు కూడా నేను బాగా నవ్వుకున్నాను కాబట్టి, నాకు నవ్వు వచ్చింది కాబట్టి నాకైతే మూవీ నచ్చింది భయ్య. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్, మూవీ విత్ ఇన్ ఏ మూవీ. ఈ మూవీలో మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా మూవీ మీద రన్ అవుతుంది, అంటే ఒక ఫిల్మ్ మేకింగ్ మీద రన్ అవుతుంది. ఈ టైప్ లో మనం వేరే కాన్సెప్ట్స్ చూసాం, నేనంతే గానీ, విచిత్రం గానీ, ఇంకా ఉన్నవి కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అప్పలరాజు, అవన్నీ కూడా కొంచెం సీరియస్ అండ్ ఎమోషనల్ ట్రాక్ వైపు వెళ్తుంటాయి అనమాట. బట్ ఇందులో మాత్రం ఫుల్ అవుట్ అండ్ అవుట్ మొత్తం ఫన్నీ వేలోనే అనుదీప్ మార్క్ తో, వన్ లైనర్స్ తో, కామెడీతో డీల్ చేస్తారు. సో నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే టాలీవుడ్ మీద పంచెస్ ఉంటాయి భయ్య, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ టాలీవుడ్ లో జరిగే కొంచెం ఫిల్మ్ మేకింగ్స్ మీద కొన్ని డైలాగ్స్ అయితే ఉంటాయి, పంచెస్, వన్ లైనర్స్ భలే వర్కౌట్ అయ్యాయి. నేనైతే భలే ఎంజాయ్ చేశాను అవి. త్రూ అవుట్ ద మూవీ ఆ డైలాగ్స్ అన్ని కూడా ఫుల్ గా పడి నవ్వుకున్నాను అయితే వాటికి. అంత బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ఉంటే బాగుండేమో అనిపించింది. టాలీవుడ్ మీద ఆ సెటర్లు ఇవన్నీ కూడా నాకు అవి బాగా కనెక్ట్ అయ్యాయి. చాలా రిలేటబుల్ గా అనిపించాయి అనమాట డైలాగ్స్ అన్ని కూడా. అండ్ మూవీలో కొన్ని క్యామియోస్ కూడా ఉంటాయి, మంచిగా వర్కౌట్ అయిన క్యామియోస్ అన్ని కూడా నాకైతే సూపర్గా నవ్వుకున్నాను నేను. ఫస్ట్ హాఫ్ మంచి డీసెంట్ గా వెళ్ళిపోద్ది, సెకండ్ హాఫ్ కూడా మంచి సీక్వెన్సెస్ తో రన్ అవుతుంది. లొకేషన్ సెటప్ దగ్గర కామెడీ గానీ, జయకృష్ణ కామెడీ గానీ, అండ్ జీకే అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ కామెడీ, నరేష్ గారి ట్రాక్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. హాస్పిటల్లో సీక్వెన్స్, ఇలా చెప్పుకుంటే కొన్ని సెటప్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా చాలా బాగా రాసుకున్నారు అనిపించింది నాకు. అలాగే అనుదీప్ కివి భయ్య లాస్ట్ అంటే ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక ఎమోషనల్ ట్రాక్ రన్ చేస్తారు. అంటే అప్పుడు దాకా కామెడీ వర్కౌట్ అయిన డైలాగ్స్ తోటే, అంటే అవే డైలాగ్స్ యూస్ చేసుకుని ఎమోషన్ వర్కౌట్ చేస్తాడు. సడన్ షిఫ్ట్ అలా కొడతారు, భలే అనిపించింది. అంటే యాక్చువల్ ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది, అందుకే నాకు బాగా కనెక్ట్ అయ్యాను నేను. అంటే అప్పుడు దాకా చెప్పిన కామెడీ డైలాగ్స్ తోటే, అవే డైలాగ్స్ తోటి ఎమోషన్ వర్కౌట్ చేయడం అన్నది చాలా కష్టం. అది ఈజీగా పుల్ ఆఫ్ చేశారు అనిపించింది నాకు. అనుదీప్ గారు అయితే నాకు సూపర్ గా వర్కౌట్ అయింది ఆ సీక్వెన్స్ అన్నది కూడా, ప్రీ క్లైమాక్స్ ది. ఇంకా యాజ్ యూజువల్ గా ఉన్న సీన్స్ అన్ని కూడా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విశ్వక్ గారు చించేశారు భయ్య. లిటరల్లీ మీకు విశ్వక్ సేన్ అయితే కనిపించడు. అనుదీప్ పూణే హెడ్ అంతే. విశ్వక్ కి డైలాగ్ డెలివరీ గానీ, ఆ మాడ్యులేషన్ గానీ, ఆయన పర్ఫార్మెన్స్ గానీ భలే వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా ఖైదు లోహన్ కూడా సూపర్ గా చూపించారన్నమాట. గ్లామర్ అలా కనిపిస్తుంది ఫుల్ గా స్క్రీన్ మీద మీకు. నరేష్ గారి పర్ఫార్మెన్స్, సంపత్ గారి పర్ఫార్మెన్స్, ఇంకా చాలా మంది ఉన్నారు, జయకృష్ణ గారు, అందరు పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి, పేరు పెట్టడానికి లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే అనిపించింది. అండ్ విజువల్లీ, టెక్నికల్లీ కూడా సినిమా చూడడానికి బాగుంది. ఆబ్వియస్లీ సితార్ ఎంటర్టైన్మెంట్స్ కాబట్టి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, మీకు మరి చెప్తున్నా, కథ స్కేల్ చూస్తే మాత్రం, లాజిక్ ఎదిగితే మాత్రం మీకు అవన్నీ బొక్కలే కనిపిస్తాయి. చాలా ఉంటాయి అనమాట అలాంటివన్నీ కూడా. వాటిని పట్టించుకోనంటే పర్లేదు, లేదంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ బిల్డప్ చేయడం అన్నది అదంతా వర్కౌట్ అవ్వలేదు నాకు. చాలా ఆర్టిఫిషియల్ సెటప్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇది సెటప్ కోసమే, ఇది సెటప్ కోసమే అని మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో అవన్నీ కూడా కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించే, చూడడం కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొంచెం నేచురల్ గా డిజైన్ చేస్తుంటే బాగుంది అనిపించింది. కొన్ని మూమెంట్స్, అంటే మూవీలో అన్ని కూడా సెటప్స్ ఉంటాయి, కామెడీ సెటప్స్, అందులో కొన్ని వర్కౌట్ అవ్వవు అనమాట. అన్ని కాకపోయినప్పటికీ కూడా ఒక 3-4 ఉన్నాయి. ఆ సీక్వెన్సెస్ నాకు వర్కౌట్ అవ్వలేదు, అంతగా నవ్వు కూడా రాలేదు నాకు, కొంచెం హార్డ్గా అనిపించింది అవి. బట్ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం నేనైతే చాలా బాగా నవ్వుకున్నాను, నేనైతే ఎంజాయ్ చేశాను. అనుదీప్ వన్ లైనర్స్ కోసం అంటే ఒక క్లీన్ కామెడీ కూడా కావాలనుకునే వాళ్ళకి మూవీ అయితే వర్కౌట్ అవుతుంది భయ్య. కొంతమందికి నచ్చకపోతే క్రింజ్ అనిపించవచ్చు అదే కామెడీ, దానికి నేనేం చేయలేను. నాకైతే అక్కడ క్రింజ్ అనిపించలే. కొన్ని చోట్ల ఉంటాయి కానీ అవి పెద్ద నాకు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఉన్న వాళ్ళు నవ్వుకుంటున్నారు కాబట్టి నేను క్రింజ్ అని చెప్పలేను వాటి కోసము. సో నాకు కొన్ని వర్కౌట్ అవ్వలేదు, బట్ ఓవరాల్ గా ఒక 70-75% మూవీ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ పరంగా. సో వాళ్ళు చెప్పినట్టు నవ్వుకోవడానికి వెళ్ళాను, సో నేను నవ్వుకున్నాను కాబట్టి నాకైతే మూవీ నచ్చింది. మీరు కూడా వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటే, మీ దగ్గర అమౌంట్ ఉండే, టైం ఉంటే వెళ్ళండి, ఖచ్చితంగా చూడండి. ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయొచ్చు, మీరు చెప్పలేను నేను. సో నా ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వద్దు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బై.